యాక్టింగ్‌లో ఎంత లీనమైపోతాడంటే పక్కనోళ్ళ డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్‌తో సంబంధం లేదు. తాపిగా తన పని తను చేసుకుంటాడు. బట్ యాహ్! హి ఈస్ వన్ ఆఫ్ మై గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ సపోర్టర్ టూ. థ్యాంక్ యూ సో మచ్ అన్రు. మై ఫాదర్ రోల్ చేసిన సార్, మై అదర్ కో ఆర్టిస్ట్ అందరికీ అండ్ కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మీ 100% ఎఫర్ట్ పెట్టకపోతే ఇక్కడ ఈరోజు ఉండేవాళ్ళం కాదు. మీ అందరికీ మూవీ నచ్చుతుందని కోరుకుంటున్నాము. మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. బట్ యా వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉష్మాయి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ త్రూ బాగా పబ్లిసిటీ చేస్తున్న సాయి సతీష్ గారికి థ్యాంక్ యూ. సాయి సతీష్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా గురువు గారు భీమనేని శ్రీనివాసరావు సార్. సార్ మీ దగ్గర నేర్చుకున్న సబ్జెక్ట్లో ఒక 10% యూజ్ చేస్తే నాకు నమో సినిమా వచ్చింది సార్. మీ దగ్గర అంత నేర్చుకున్నాను సార్ నేను. అండ్ మీ సపోర్ట్ మాకు ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే పూర్ణ 13 సంవత్సరాలకు అసలు ఎవరెస్ట్ ఎక్కడం ఏంటి, అసలు ఈ కంటెంట్లో ఉన్న అన్ని హిల్స్ ఎక్కడం ఏంటి, అసలు నువ్వు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ పూర్ణ మా అందరికీ. అండ్ రామ్ భీమన గారు మీది ఒక 1 వీక్లో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి తెలిసింది. అది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే బెక్కం వేణుగోపాల్ గారు, ఆయన సినిమాలకు నేను పెద్ద అభిమానం అండి. తనకు కూడా థ్యాంక్స్ ఈ ఈవెంట్కి వచ్చినందుకు. యాక్చువల్గా చాలా విషయాలు మర్చిపోయాను, స్లిప్పులు కూడా తెచ్చుకున్నాను. కొంచెం అటు ఇటు అయితే అవి కూడా ఓపెన్ చేస్తాను, ఎవరేమో అనుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రశాంత్ గారు ఏది తక్కువ చేయకుండా ప్రతిదీ అరేంజ్ చేసి ఈ సినిమా ఇంత బాగా రావడానికి చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ ప్రశాంత్ భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా కో ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, వాళ్ళు లేనిది నేను ఇక్కడ లేను. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మై హీరో విశ్వంత్ బ్రో, ఒక మంచి సబ్జెక్ట్ అయితే రాయగలం, కానీ ఆ సబ్జెక్టు సినిమా అవ్వాలంటే ఒక హీరో కావాలి. ఆ హీరోనే విశ్వంత్. థ్యాంక్ యూ విశ్వంత్ బ్రో. అలాంటి హీరో నాకు దొరికాడు. గొంగలి పురుగు లాంటి నా సబ్జెక్ట్ని ఇంత అందమైన సినిమాగా రూపుదిద్దిన విశ్వంత్ బ్రోకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంకా అనురూప్, విస్మయ, వాళ్ళిద్దరూ అంటే అనురూప్ మన లాంచింగ్ ఈ సినిమాతోని, కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. అసలు తన పర్ఫార్మెన్స్ చూసి నేను షాక్ అయ్యాను. కానీ ఫస్ట్ సినిమానా 100వ సినిమానా అర్థం కాలేదు నాకు. అనురూప్ చాలా పెద్ద హీరో అవుతావు. విస్మయ ఈ సినిమా తర్వాత నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ విస్మయ. అండ్ నా ఆర్టిస్టులు పవన్, మేఘా రామకృష్ణ గారు. పవన్ గురించి ఒక చిన్న సరదా ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. పవన్ మా సినిమాలో చాలా హార్డ్ వర్క్ చేశాడు. థ్యాంక్ యూ పవన్. కానీ సీలేరులో పవన్ కొన్న చీకులతోనే ఒక పర్సన్ కారు కొన్నాడు. సినిమా షూటింగ్ అయిపోయాక తను నాకు 4 సార్లు ఫోన్ చేశాడు, అట్లీస్ట్ పవన్ను పంపించండి, ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకోవాలని చెప్పేసి. అండ్ మేఘా రామకృష్ణ సార్, తను ఎంత సీనియరో నాకు తెలుసు. నేను ఫోన్ చేయగానే నా క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ భోగిరెడ్డి గారు సార్, ఇంత సీనియర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడే అంత పెద్దవాడిని కాదు, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా సినిమాలో నటించినందుకు. వీరేంద్ర చౌహాన్ గారు, తను థియేటర్ ఆర్టిస్టు సార్. తన క్యారెక్టర్ చెప్తే ఒక 6 months ఆ క్యారెక్టర్లోనే ఉంటాడు. నాకు కూడా భయమే.